భారతదేశంలో పౌరులందరూ సమానమై భారత రాజ్యాంగం చట్టపడ్డాక సమాన రక్షణ ఉందని మనం రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ కులం, మతం, జాతి, రంగు, ప్రదేశము, పుట్టుక ఇవి ఏవి పనికిరావు. సామ్యవాదము, లౌకిక తత్వం అన్నవి లేవు. అప్పుడు చేర్చారు, దాని అవసరత గుర్తించారు. కానీ అలా కాదు, భారతదేశ రాజ్యాంగం యొక్క స్పిరిట్లోనే ఆ లౌకిక తత్వం ఉంది. ఏ రోజైతే మన దేశాన్ని మనం విభజించుకున్నామో, ఇందాకే మన లౌకికవాదం అంతా కూడా ఒక్క సాంగ్లో చెప్పారు. ఆ ముగ్గురు మీరు ఏమని? హిందుస్థాన్ గుర్తున్న పాట. దాని పర్పస్ ఏంటి అంటే లౌకికవాదం. సెక్యులరిజం అంటేనే ఇండియా. ఇండియా ఈజ్ ది బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ఫాలోయింగ్ ది డెమోక్రసీ. భారతదేశం అంటే ఒక సంస్కృతి, దానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాల ప్రకారం మనం ఎవరిని కూడా, ఈ భూమి పైన పుట్టిన వారు ఎవరిని కూడా మన వాళ్ళు కాదు అనడానికి లేదు. వాళ్ళందరికీ కూడా మనకి ఏ హక్కులు ఉంటాయో అదే హక్కులు వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఇండియాలో లౌకిక తత్వం అన్నది ప్రతి ఇండియన్ నరాల్లో ఉంది. అనుకున్నప్పుడే రాజ్యాంగంలో మనము ఎవరికి వారి మతాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఇవ్వడం జరిగింది. నా పేరు మొహమ్మద్ వసీయుల్లా. ట్రస్ట్ పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఈ సంస్థ పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. 2003లో ఈ సంస్థ ఏర్పాటు చేసిబడింది. అప్పుడు ఈ జిల్లాలో పిల్లలు చాలా ఎడ్యుకేషన్ పర్పస్లో చాలా వీక్గా ఉంటే అప్పుడు ఇది స్టార్ట్ చేశారు. ఓన్లీ 5 పిల్లల నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంతవరకు 2018లో 500 పిల్లలు ఉన్నారు. మంత్లీ ఓన్లీ ఫీజు 500 రూపీస్. ట్రూ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అండ్ అరబీ 2 ఇస్తూ వాళ్ళు పోతే టైలరింగ్, కంప్యూటర్, వేరే కోర్సెస్, అబాకస్ ఇదంతా మొత్తం ఫ్రీగా పిల్లలకు ఇస్తున్నారు. పేరు కనక మహాలక్ష్మి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ టౌన్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మౌలానా ఆజాద్ అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క ఉర్దూ పాఠశాలలో వారి యొక్క మాతృభాషనే కాకుండా మరియు తెలుగు, హిందీ భాషను కూడా అభివృద్ధి పొందుతున్నటువంటి ఇక్కడ మా లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి గారు శైలజ గారు, మేడం శైలజ గారితో సహా ఇక్కడికి మేము వచ్చాము. ఇక్కడ న్యాయ సదస్సు ఏర్పాటు చేయడానికి విచ్చేసి ఉన్నాము. అలాగే రాజకీయ అంశాల్లో మతపరమైన విషయాలు జోక్యం కాకుండా లౌకిక విధానాన్ని కాపాడాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బలంగా భావిస్తూ దానిపై ఉద్యమం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ మెంబర్గా నేను కట్టా సత్యనారాయణ. ఇక్కడ ఏలూరు యూనిట్ తరఫున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున అధ్యక్షురాలు కనకమహాలక్ష్మి గారు, అలాగే కార్యదర్శి గద్దా విజయభాస్కర్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి పరమేశ్వరరావు గారు, అలాగే వెంకటస్వామి గారు, రామచంద్రరావు గారు, కోన కృష్ణారావు గారు, అలాగే రామ్మోహన్ రావు, ఇంకా ఇతర రత్నరాజు, ఇంకా తదితరులు ఆదాయం ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అలాగే జడ్జి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేసు. మతం అనేది ప్రతి వాడిని మర్చిపోవాలి, కులం అనేది మర్చిపోవాలి, జాతి అనేది మర్చిపోవాలి. మనమంతా ఇండియన్స్ అనేటటువంటి భావంతో ఉంటే దేశం పురోభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా మీరు చక్కటి విద్యను అభ్యసించి ఒక దేశానికి
పౌరుడిగా మీరు తీర్చిదిద్దబడాలని